వృద్ధాప్యం గురించి ఎంత గొప్పవారికైనా, ఎంత శక్తిమంతులకైనా భయం అనేది కలుగుతుంది. కీర్తనకారుడికి కూడా భయం కలిగి దేవునికి ఈ విధంగా మొరపెట్టారు. 71వ కీర్తన 5వ వచనం నుండి 9వ వచనం వరకు ఉన్న వాక్య భాగం. దేవా, వృద్ధాప్యమందు నన్ను విడనాడకము, నా బలము క్షీణించినప్పుడు నన్ను విడనాడకము అని. ఈ ఫిజికల్ డిక్లైన్ అనేటువంటిది ఇన్ఎవిటబుల్. దానిని మనం అవాయిడ్ చేయలేం. అయితే మనం గడిపేటువంటి సంవత్సరాలు కూడా డిఫికల్ట్గా ఉండవచ్చు. యాకోబు భక్తుడు ఫరోతో చెప్పినటువంటి మాట ఏమిటంటే, నేను గడిపినటువంటి సంవత్సరాలు దుఃఖ సహితముగా ఉన్నవి అని అన్నారు. అప్పటికి ఆయన వయస్సు 130 సంవత్సరాలు. అప్పుడు ఫరోను దీవించారు. ఆ తర్వాత 17 సంవత్సరాలు ఐగుప్తులో ఆయన జీవించి ఈ లోకాన్ని విడవటం జరిగింది. ప్రభు యొద్దకు చేరారని మనం గమనించాలి. తరువాత మోషే భక్తుడు చెప్పిన మాట 90వ కీర్తన 10వ వచనంలో, మనుషుని యొక్క ఆయుష్ 70 సంవత్సరాలు, లేకుంటే అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు అని చెప్పుచు, ఆయనను ఆ సంవత్సరముల యొక్క వైభవము ఆయాసమే, దుఃఖమే అని చెప్పారు. కనుక అటువంటి డిఫికల్ట్ సిచ్యువేషన్స్ను కూడా ఫేస్ చేయడానికి అవకాశం ఉన్నది. అయినా ధైర్యం కలిగించేటువంటి మాట ఏమిటి అంటే, గాడ్ ఈజ్ దేర్ టు టేక్ కేర్ ఆఫ్ అస్ ఇన్ ఎవ్రీ స్టేజ్ ఆఫ్ అవర్ లైఫ్ అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. 115వ కీర్తన 13వ వచనంలో, పిన్నలనేమి పెద్దలనేమి ఆయన ఆశీర్వదించేటువంటి దేవుడు. 48వ కీర్తన 14వ వచనాన్ని బట్టి మరణం వరకు ఆయన నడిపించేటువంటి దేవుడు. యెషయా గ్రంథం 46వ అధ్యాయం 4వ వచనంలో, ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే అని చెప్పారు. అంటే ఈవెన్ టు యువర్ ఓల్డ్ ఏజ్ అండ్ గ్రే ఎయిర్ అని అర్థం. అంటే ఐ విల్ సస్టైన్ యూ, ఐ విల్ క్యారీ యూ, ఐ విల్ రెస్క్యూ యూ అని ప్రభు చెప్పారు. కనుక పిల్లలకు దేవుడు ఇచ్చిన హెచ్చరిక ఏమిటి అంటే, 23వ అధ్యాయము సామెతల గ్రంథం 22వ వచనం, ముదిమి యందు నీ తల్లిని నిర్లక్ష్యం చేయకము అని. ఆ తర్వాత సేవకునికి ప్రభు తెలియజేసినటువంటి విషయం ఏమిటి అంటే, 1 తిమోతి పత్రిక 5వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో ఓల్డ్ విమెన్ని ఒక మదర్ లాగా ట్రీట్ చేయమని చెప్పడం జరిగింది. అంతేకాకుండా వృద్ధాప్యం ఉన్నటువంటి వారికి కొన్ని ప్రత్యేకతలు ఉన్నవి. అవి ఏమిటి అంటే, వారు విజ్డమ్ని కలిగి ఉంటారు. తర్వాత వాళ్ళ ఆత్మతో కూడా నింపబడగలరు. వారు ప్రభువును స్తుతించగలరు. అంతేకాకుండా వారిని పిల్లలు ఎప్పుడైతే గణపరుస్తారో అప్పుడు పిల్లలకు కూడా ఆయుష్ అనేటువంటిది పెరుగుతూ ఉంది. కాబట్టి ఆ విధంగా వారు ఎప్పుడైతే వృద్ధాప్యాన్ని బట్టి దేవుని పైన డిపెండ్ అవుతూ ఉంటారో, మనం కూడా దేవుని పైన డిపెండ్ అవ్వాలి అని వారు మనకు బోధిస్తూ ఉంటారు. వారి ద్వారా మనం హెచ్చరిక పొందుతూ ఉంటాం. కనుక దేవుడు కేర్